ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. దువ్వూరులోని శ్రీ మరకత సహిత వాసవి కన్యక పరమేశ్వరిని దర్శించుకున్న మాజీ మంత్రి సీనియర్ నాయకులు డిఎల్ రవీంద్రారెడ్డి. వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను మీ నరసింహ, కడప జిల్లా మైదుకూరు నుంచి. దువ్వూరు మండల కేంద్రంలో జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల భాగంగా నేడు అమ్మవారి ఆలయంలో జరిగిన ఉత్సవాలకు మాజీ మంత్రి మైదుకూరు మాజీ శాసనసభ్యులు డిఎల్ రవీంద్రారెడ్డి హాజరై అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి దర్శించుకున్నారు. వారికి ఆర్యవైశ్య సంఘం సభ్యులు శాలువాలతో సత్కరించారు. ఆలయ అర్చకులు లక్ష్మీ నరసింహ శర్మ డిఎల్ రవీంద్రారెడ్డికి తీర్థప్రసాదాలు అందజేశారు. చూస్తూనే ఎన్ఎస్టీవీ. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు 6వ రోజు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారు కాత్యాయని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. 4 భుజాలతో సింహవాహిని అయి ఎడమ చేతిలో ఖడ్గం, తాళపత్ర నిధి, మరో చేతిలో పద్మం, కుడి చేతిలో అభయముద్ర, వరదముద్ర కలిగి భక్తులను అనుగ్రహిస్తోంది. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. అంతకుముందు పవిత్ర గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం సరస్వతి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ పైడి ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో రైతులను ఆదుకోవాలని ఆర్డీఓ పార్థసారథి రెడ్డికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పైడి ఎల్లారెడ్డి మాట్లాడుతూ ఎకరానికి 50,000 రూపాయలు రైతుకు ఇవ్వాలని పైడి ఎల్లారెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎల్లారెడ్డి మండల అధ్యక్షులు రాజేష్, నరసింహులు, క్రాంతి, శ్రీనివాస్, బాలకిషన్, దత్తూరం, రైతు నాయకులు రాజుదాస్, కిష్టయ్య, సోమరం రాజు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్డీఓ ఆఫీస్లో వాళ్ళకి మన వరద బాధితులకు తక్షణ సాయం అందించాలనే విషయంలో ఇప్పటికే 27 రోజులు గడిచింది. చీఫ్ మినిస్టర్ కూడా ఏరియల్ సర్వే చేశారు, భూమి సర్వే చేశారు, వాటర్ కూడా సర్వే చేశారు. ఇప్పటికే తక్షణ సాయం అందలే. తెలంగాణలో ముఖ్యమైన పెద్ద పండుగల దసరా బతుకమ్మ పండుగ రాబోతుంది. ఇంకా 2 రోజుల్లో ఉంది. ఇప్పటికి వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వ్యక్తిగతంగా పార్టీ తరఫున వ్యక్తిగతంగా చాలా కిట్లు ఇచ్చి చేయగలిగినాము. కాకపోతే వ్యక్తిగతంగా చేసే సాయం సరిపోదు కాబట్టి తక్షణ సాయము ఎవరికైతే ఇల్లు కోల్పోయిన వారికి అట్లాగే ఎవరికైతే పంటలు కూడా నష్టపోయిందో వాళ్ళకు కూడా తక్షణ సాయం అందించాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. రోడ్లు దెబ్బతిన్నవి కూడా ప్రయత్నం చేస్తున్నాము. కాకపోతే వారికి ఆల్రెడీ ఎవరైతే ఇల్లు కోల్పోయినారో వాళ్ళకి అప్పటికే కొన్ని మా అకౌంట్లు వేసాము, కొంతమందికి ఆ ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. అతి విచిత్రమైన పరిస్థితి అంటే మన ఎమ్మెల్యే గారు అక్కడ అమెరికాలో ఉండి ఇక్కడ వరద బాధితులందరూ సఫర్ అవుతుంటే అమెరికాలో ఉండి వరల్డ్ బ్యాంక్లో 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చానని ఏదో చూపిస్తున్నట్టు చాలా హాస్యాస్పదంగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మేము రాజకీయాలు చేయడానికి రాలేదు. ఇప్పుడు కూడా ఒకటి విషయం మాట్లాడినాము. ఆర్డీఓ గారు ఆఫీస్లో చీఫ్ మినిస్టర్ ఫోటో ఒకటి ప్రైమ్ మినిస్టర్ ఫోటో లేకపోవడం అనేది దారుణమైన విషయం అని చెప్తే అది యాక్చువల్లీ ప్రపంచంలో ఏ దేశాలు లేదు. ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ ఫోటో ఉంది, చీఫ్ మినిస్టర్ ఫోటో ఉన్నా లేకపోయినా ఒకటే. ఆ విషయం కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగానే స్పందించారు. బట్ దురాదృష్టమైన విషయం అంటే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది తప్ప చేయలేమనే విషయం చెప్పారు. అతి దారుణమైన విషయం ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఫోటో ఆఫీసులో లేకపోవడం అనేది బాధాకరమైన విషయం. దీన్ని బట్టి చూస్తే ఏమైందంటే వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారు తప్ప ప్రజల అభివృద్ధి గురించి చేయట్లేదని. ముఖ్యంగా ఎమ్మెల్యే గారు కూడా
ఇక్కడ అమెరికాలో ఉండేసి వరల్డ్ బ్యాంక్లో 100 ఏఐ ఫోటోగ్రాఫ్ పెట్టేసి చేయడం అనేది చాలా దారుణం. చదువుకున్న వ్యక్తి సమాజానికి సేవ చేస్తారనే ఉద్దేశంతో మనస్ఫూర్తిగా మేము కూడా తెలంగాణ ప్రజలు అభివృద్ధి చెందారనుకున్నాం. కాబట్టి వాళ్ళు చేసేది చూస్తే ఏఐ బొమ్మలు పెట్టేసేసి మిస్లీడ్ చేస్తున్నారు. కాబట్టి తక్షణం మానుకొని వాళ్ళ అవసరాలు తీర్చడానికి కొరకు ఎమ్మెల్యే గారు వచ్చేసి ఎక్కడైతే ఇల్లు కోల్పోయారో పంటలు కోల్పోయారో వాళ్ళకి తక్షణ సాయం అందించాలని కోరుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ. బైన్సాలో శరన్నవరాత్రి వేడుకలు నేతాజీ నగర్ పాండ్రి మైసమ్మ తల్లి ఆలయంలో ఘనంగా పూజలు, హారతులు, అభిషేకాలు జరుగుతున్నాయి. కొలువుదీరిన పాండ్రి మైసమ్మ దుర్గమ్మ దగ్గరకి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో మండపాలు ఘనంగా కనిపిస్తున్నాయి. అందంగా రూపొందించిన ఆలయంలో కమిటీ అధ్యక్షులు, నేతాజీ నగర్ గల్లీవాసులు, మహిళలు పాండ్రి మైసమ్మ తల్లికి నేతాజీ నగర్లోని పాండ్రి మైసమ్మ ఆలయంలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం హారతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భారత స్వాతంత్ర సమరంలో నిజాం నిరంకుశ వ్యతిరేక ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సహా పలు పోరాటాల్లో కీలక పాత్ర పోషించిన స్వాతంత్ర సమరయోధుడు, ప్రజాసేవకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని నేడు హుజూరాబాద్ పట్టణంలో ఘనంగా నిర్వర్తించారు. ఈ సందర్భంగా పద్మశాలి నాయకులు ధనవర్షరాజు, ఆర్కే రమేష్, జేకే సత్యం, జేకే ప్రభాకర్, సత్యరాజ్, సంపత్, రమేష్ తదితరులు పాల్గొని బాపూజీ చిత్రపటానికి పూలమాల వేశారు. ఆయన సేవలను స్మరించుకున్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు అన్వర్ పాషా నూతనంగా ఏర్పాటు చేసిన ఏఆర్సీబీ రైతు చికెన్ బజార్ షాప్ ని ప్రారంభించిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు మరియు టెస్కాప్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు. ఈ సందర్భంగా యాజమాన్యానికి ఎమ్మెల్యే నాగరాజు, చైర్మన్ రవీందర్ రావు శుభాకాంక్షలు తెలియజేసి వ్యాపార అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. విజయవాడ ఉత్సవ్ 2025లో భాగంగా విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడిలో ఎక్స్పోను ప్రముఖ సినీ నటులు, హిందూపురం ఎమ్మెల్యే పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ పాల్గొననున్నారు.
స్వాతంత్ర సమరయోధులు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా నిర్మల్ పట్టణంలోని వారి విగ్రహానికి బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన గొప్ప మహనీయుడని కొనియాడారు. వారు స్వాతంత్ర ఉద్యమంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రత్యేక పాత్ర పోషించారని అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 110వ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంబరాల్లో భాగంగా నిర్మల్లో కూడా పెద్ద ఎత్తున వారికి నివాళులు అర్పించడమే కాకుండా వారి స్టాచ్యూకి ఈరోజు వారికి నివాళులు అర్పిస్తూ మరి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సేవలు చేసినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు నిజమైనటువంటి తెలంగాణవాది. తెలంగాణ రాష్ట్రం వస్తే అందరి బతుకులు బాగుపడతాయని చెప్పేసి వారి ఆశయాలతోటి మరి ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి, అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేసినటువంటి ఆ వ్యక్తి, మహనీయమైనటువంటి వ్యక్తి ఇవాళ నివాళులు అర్పించడం, వారి జయంతి సందర్భంగా పాలుపంచుకోవడం చాలా ఆనందంగా ఉన్నది. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి భగవంతుడు ప్రార్థిస్తూ మరి కొండా లక్ష్మణ్ బాపూజీ, కొండా లక్ష్మణ్ బాపూజీ. ఏసీబీ వలలో మనుగురు ఎస్ఐ బత్తిన రంజిత్. ఓ క్రైమ్ కేసుకు సంబంధించి స్టేషన్ బెయిల్ కోసం బాధితుడి నుండి 40,000 డిమాండ్ చేసిన ఎస్ఐ రంజిత్ 40,000కు ఒప్పందం కుదుర్చుకున్న ఆడియో వీడియో రికార్డింగ్ ఆధారంగా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపిన ఖమ్మం ఇన్ఛార్జ్ ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్. ఈ దాడుల్లో ఖమ్మం ఏసీబీ సిఐ శేఖర్, సిఐ కృష్ణకుమార్ పాల్గొన్నారు. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. నా పేరు విజయ్ కుమార్ అండి. నేను ఏసీబీ కరీంనగర్ డిఎస్పీని. ఈరోజు ఇన్ఛార్జ్గా మీ ఖమ్మం డిస్ట్రిక్ట్కి వచ్చాను. ఖమ్మం డిఎస్పీ గారు లీవ్లో ఉన్నందుకు. అయితే మన దగ్గర ఈ మనుగూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న శ్రీ బత్తిని రంజిత్ సబ్ ఇన్స్పెక్టర్ గారు, వీరు ఒక క్రైమ్ నంబర్ 292/25 అండర్ సెక్షన్ 318 క్లాస్ 4, 296 క్లాస్ 3, రీడ్ విత్ 3V3 క్లాస్ 5 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఆ కేసులో బెయిల్ ఇవ్వడానికి గాను ఎస్ఐ గారు 40,000 డిమాండ్ చేయడం జరిగింది. ఆ డిమాండ్ కోసము పైసలు తీసుకొని మొన్న 19th రోజు కూడా కంప్లైంట్ వచ్చారు. డ్యూ టు సమ్ రీజన్స్, ఏదో ఆయనకి లీక్ అయిందో సంథింగ్ ఏదో, ఆ రోజు మనీ తీసుకోలేదు అతను. కానీ డిమాండ్ ఉంది, దాని మీద మళ్ళీ ఫోన్స్ వస్తున్నాయి కాబట్టి మన దగ్గర యాంపుల్ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి డిమాండ్పై ఈ ఎస్ఐ గారి మీద మేము అతని డ్యూటీస్ ఇంప్రాపర్గా డ్యూటీస్ పర్ఫామ్ చేసినందుకు గాను సెక్షన్ 7B కింద అతనిపై సెక్షన్ 7B కింద మేము అతనిపై కేసు రిజిస్టర్ చేసి కస్టడీలోకి తీసుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది. అంటే కేసు పూర్వపరాలు చెప్తారా సార్? కేసు డీటెయిల్స్ పూర్వపరాలు క్రైమ్ నంబర్ 292/25 అండి. ఇది అంటే సార్ అంటే మా మీడియా ఈకే మనుగూరు పోలీస్ స్టేషన్లో కేసు అండి. క్రైమ్ నంబర్ 292/25. ఆ క్రైమ్ అంటే ఆ నెంబర్ దేనికి, ఏ పర్పస్ సంబంధించింది? అది ఒక చీటింగ్ కేసు అండి. కార్స్ తీసుకొని పోయి అమ్ముకున్నారు అది ఇది అనేసి, అదే గిరి పెట్టుకున్నారు కార్స్ లీజుకి తీసుకొని. ఆ కేసుపై అయినా పైసలు తీసుకోవడం, పైసల కోసం డిమాండ్ చేయడం జరిగింది. అంటే ఈ కేసులో ఆల్రెడీ ఒకరిని స్టేషన్ బెయిల్ ఇచ్చారు, మరొకరిని తప్పించడం కోసమా ఇవ్వడం కోసమా సార్? ఇద్దరికి స్టేషన్ బెయిల్ ఇవ్వడం కోసం. ఎస్ఐ గారు ఒక్కలేనా సార్, ఇంకేమన్నా? ఎస్ఐ గారు ఒక్కళ్ళే ఉన్నారు. అంటే బయట వేరే రకంగా కనబడుతుంది. 2-3 ఉన్నారు ఇందులో ఇన్వాల్వ్మెంట్. 2-3 అంటే మేము పట్టుకుంటాంగా, మాకు 2-3 ఉంటే మేము తీసుకుంటాం. బాధితుడు ఏమైనా పేరు చెప్పగలరా సార్? ఏమన్నా బాధితుడి పేరు అయితే మేము చెప్పమండి. యాజ్ పర్ నామ్స్ మేము ప్రెస్ నోట్ ఇచ్చేటప్పుడు
బాధితుడికి పూర్తిగా మేము సార్ సేఫ్టీ. ఇప్పుడు అతను తీసుకోలేదు, ఎస్ఐ గారు తీసుకోలేదు, కానీ మీకు ఎటువంటి ఆధారం లభించింది? మా దగ్గర ఎస్ఐ తీసుకున్నప్పుడు ఎస్ఐ డిమాండ్, ఫస్ట్ డిమాండ్ ఒకటి ఆడియో క్లిప్పింగ్ ఉంది, సెకండ్ డిమాండ్ వీడియో క్లిప్పింగ్ ఉంది మా దగ్గర, అండ్ థర్డ్ క్లిప్పింగ్ ఆడియో కూడా ఉంది. 3 ఆడియోస్, 2 ఆడియోస్, ఒక వీడియో రికార్డింగ్. ఒక కేసు సంబంధించేనా సార్? ఒక్క కేసు సంబంధించి అంటే ఎంత డిమాండ్ చేసి సార్? 40,000. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రాజీవ్ నగర్లో శ్రీ రామాంజనేయ శివసాయి దేవాలయంలో ఈరోజు దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రతిష్ఠించిన దుర్గామాత విగ్రహం వద్ద అత్యంత వైభవోపేతంగా మహిళలచే కుంకుమ పూజ కార్యక్రమం, అలాగే అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు, భవానీ దీక్షా స్వాములు మరియు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. శ్రీ రామాంజనేయ శివసాయి దేవస్థానంలో దుర్గా భవాని అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరము అందరం కలిసి విజయవంతం చేస్తున్నాము. అదేవిధముగా శ్రీరామ కళ్యాణం కానీ, అదేవిధంగా శివపార్వతుల కళ్యాణం కానీ, గణేష నిమజ్జనం కానీ అన్ని ఉత్సవాలు కూడా ఘన విజయంగా చేస్తున్నామని కోరుకుంటున్నాం. చింతకుంట గ్రామస్తులతో కలిసి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నామని కోరుకుంటున్నాం. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని వైశ్య సంఘంలో ఆర్యవైశ్య సోదరీమణులు ఉదయం కుంకుమార్చన, విశేష పూజలు, సాయంత్రం పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా విభాగం నాయకులు, వైశ్య సోదరీమణులు, మహాసభా నాయకులు కంచర్ల బాలకృష్ణ గుప్తా, మహాసభా నాయకులు నాంగనూరు శ్రీనివాస్ గుప్తా, మండల వైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి ఓరా విఠల్ గుప్తా, ట్రెజరర్ ఉప్పల సంతోష్ గుప్తా, ఎల్లారెడ్డి వాయిస్ యూత్ ప్రెసిడెంట్ సిద్ది శ్రీధర్ గుప్తా, పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని శివాజీ చౌరస్తా వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 11వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నీలకంఠి సంతోష్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, 3 తరాల ఉద్యమ నేత, మాజీ మంత్రి, డిప్యూటీ స్పీకర్, తెలంగాణ కోసం పదవులను త్యాగం చేసిన మొదటి వ్యక్తి, పీడిత ప్రజల పక్షపాతి అని కొనియాడారు. 110వ జయంతి వేడుకలు జాతీయ బీసీ సంక్షేమ సంఘం పిట్లం శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కొండా లక్ష్మణ్ బాపూజీ 7 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా ఆయన ఎన్నో సేవలు చేయడం జరిగింది. కొండా లక్ష్మణ్ బాపూజీ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, 3 తరాల ఉద్యమ నేత, 96వ వయసులో కూడా తెలంగాణ కోసం ఎంతో పోరాడడం జరిగింది. ఆ మహనీయునికి మనము ఘనంగా నివాళులు అర్పిద్దామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం పిట్లం శాఖ తరపున కోరడం అయినది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా దువ్వూరు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు మండల స్థాయి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా డిపిఎంఓ శశిభూషణ్ రెడ్డి, డాక్టర్ వి సుధా, డాక్టర్ రాజేష్, డాక్టర్ ఎన్ పవన్ కుమార్, డాక్టర్ ఖలందర్ ఖతీబ్,
డాక్టర్ హెచ్ సురేష్ బాబు, డాక్టర్ ఎస్ రోషిని, డాక్టర్ హేమలత, ఐసిటిఎస్ సూపర్వైజర్లు వరలక్ష్మి, సౌజన్య, అంగన్వాడీ టీచర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దువ్వూరులో స్వాస్థ నారి సశక్త పరివార్ అభియాన్ అనే ప్రోగ్రాం కింద ఇక్కడ మనం క్యాంప్ కండక్ట్ చేశాం. మన జిల్లాలో మొత్తం 479 క్యాంపులు జరుగుతున్నాయి. అందులో 51 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 30 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, తర్వాత 387 విలేజ్ హెల్త్ క్లినిక్లో ఈ క్యాంపులు జరుగుతాయి. పిహెచ్సి స్థాయిలోనూ తర్వాత యూపీఎస్సి స్థాయిలోనూ మనకు స్పెషలిస్ట్ డాక్టర్లను మనం ఇక్కడ డిప్యూట్ చేశాము. దాంట్లో గర్భవతులను చూడడానికి గైనిక్ స్పెషలిస్ట్ను, చిన్నపిల్లల కోసం పీడియాట్రిషియన్ను, చెవి ముక్కు సమస్యకు ఈఎన్టీ డాక్టర్ను, కంటి సంబంధించి ఆప్థాల్మిక్ డాక్టర్లను, తర్వాత డెంటల్ సంబంధించిన సమస్యలను అన్నీ కూడా చూడడానికి మనము డెంటిస్ట్ డాక్టర్లను కూడా ఇక్కడ పంపించాము. ముఖ్యంగా ఎక్కడైతే ఆరోగ్యవంతమైన స్త్రీ ఉంటే అక్కడ ఆ కుటుంబాలన్నీ కూడా సంతోషంగా ఉండడమే కాకుండా మనం ప్రజలు దేశం అంతా కూడా ఎంతో ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వము సెప్టెంబర్ 17వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. దీంట్లో తల్లి బిడ్డల ఆరోగ్యంకు సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా చూస్తున్నారు. సో మెటర్నల్ హెల్త్కు సంబంధించినవి చూసి అక్కడ తల్లులకు కార్డులు ఇవ్వడము, తర్వాత వాళ్ళకి ఏఎన్సీ చెకప్స్ చేయడము, వాళ్ళకి హెచ్పి టెస్టులు, తర్వాత హెచ్ఐవి విడిఆర్ఎల్ టెస్టులు ఇవన్నీ చేయడము, తర్వాత చిన్నపిల్లలు అయితే వాళ్ళ ఆరోగ్యం గురించి చూడడానికి పీడియాట్రిషను, తర్వాత వ్యాక్సినేషన్ ఏదైతే వాళ్ళకు నిరోధక మందులు ఇస్తామో వాళ్ళ యొక్క వయసును బట్టి వెంటనే ఇవ్వడము. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో స్వతంత్ర సమరయోధుడు, తెలంగాణ పోరాట వీరుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణ పాత బస్టాండ్ శాస్త్రి చౌరస్తా వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు అర్పించారు. ఈ కార్యక్రమానికి పద్మశాలి పట్టణ అధ్యక్షులు ద్యావనపల్లి రాజారాం అధ్యక్షత వహించారు. పట్టణంలోని 24 వార్డుల కుల సంఘాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, పద్మశాలి బంధువులు పాల్గొని బాపూజీని స్మరించుకున్నారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, పరిశ్రమల వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చక్కెర కర్మాగారం తెరిపిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని తెలిపారు. రైతులందరికీ ఇవాళ కొందరు అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, అదేవిధంగా మన జిల్లా మంత్రి అయినటువంటి లక్ష్మణ్ కుమార్ గారు ఇవాళ షుగర్ ఫ్యాక్టరీ రైతులకు సంబంధించి రైతులతో
చర్చలు జరపడానికి వస్తూ ఉన్నారు. మామూలుగా ఎప్పుడైనా మనం డిస్కషన్ ఒక మీటింగ్ పెట్టినప్పుడు చాలా వరకు ఒక అజెండా కంపల్సరీ ఇది ఇవాళ అజెండాని ఫిక్స్ చేసుకోవాలి. బాధాకరం ఇవాళ అజెండా ఒకటి ఫిక్స్ చేయలేదు. కానీ సంపూర్ణంగా మా రైతులు మేము బీఆర్ఎస్ పార్టీ వైపు నుండి ఇవాళ ఈ మీటింగ్కి సంపూర్ణంగా మద్దతు. నిజానికి ఇప్పటికీ వాగ్దానాలు చేసి దగ్గర 2 సంవత్సరాలు అయింది. ఆ రోజు శ్రీధర్ బాబు గారు వచ్చింది, ఇక్కడే మీటింగ్ పెట్టినాం. ఆ రోజు మేము కానీ మా బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి సంపూర్ణంగా కనీసం ఒక్క ఇది అది అని కూడా మాట్లాడకుండా, ఒక్క సాకు కూడా పెట్టకుండా మీరు ఎట్లా చెప్తే అట్లా మీతో మేము నడుచుకుంటాం, దయచేసి వెంటనే కమిటీ ఫామ్ చేయండి, వెంటనే ఓపెన్ చేద్దామని చెప్పినారు. గత సంవత్సరంలో సెప్టెంబర్ అని చెప్పినారు, జూలై అని చెప్పినారు. సరే పర్వాలేదు, అదేం పర్వాలేదు. అయినా కూడా ఇప్పటికీ దగ్గర 22 నెలలు అయింది. అదే ఓపికతో మమ్మల్ని ఇక్కడ సంబంధిత ఎమ్మెల్యేని ఆ కమిటీలో పెట్టలేదు. అయినా కూడా నేను ఇప్పటివరకు కనీసం కంప్లైంట్ చేయలేదు. ఎందుకంటే బాధ్యతతో మా రైతులందరికీ న్యాయం జరగాలి, ఇక్కడున్న చెరుకు రైతులకు న్యాయం జరగాలని చెప్పి బాధ్యతతో వ్యవహరిస్తూ ఉన్నాం. తప్పకుండా మళ్ళీ ఒకసారి ఏదో ఆషామాషిగా వచ్చిపోకుండా మనం ఒక ప్రోగ్రాం పెట్టుకొని దాని ప్రకారం మేమందరం కోఆపరేట్ చేస్తాం. ఇప్పటివరకు 22 నెలలు అయింది. ఏ ఒక్కరోజు రాజకీయం చేయడానికో, ఒకరోజు ఏదో పాదయాత్రలు చేయడానికో ఒకరోజు చేయలేదు మేము కనీసం. ఎందుకంటే బాధ్యతతో మీరు ఇచ్చిన వాగ్దానానికి నిలబడతారని చెప్పి బాధ్యతతో మేము కూడా మీతో కలిసి వస్తాము. 100% మన రైతులకు ఇక్కడ మల్లాపూర్ మండల్ కానీ, మా కొరుట్ల కాన్స్టిట్యూన్సీ కానీ, పక్కనున్న కాన్స్టిట్యూన్సీలకు కూడా అందరికీ న్యాయం జరగాలి. దయచేసి ఎంత తొందరగా వీలవుతే అంత తొందరగా. ఆ రోజు కేసీఆర్ గారు ఆ రోజు కూడా కోఆపరేటివ్ సొసైటీ ఫామ్ చేయమన్నారు. ఎందుకంటే మన కరీంనగర్లో 2 కోఆపరేటివ్ సొసైటీలు బలంగా ఉన్నాయి. ఏది అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ, అదేవిధంగా మిల్క్ సొసైటీ. కరీంనగర్ మిల్క్ బలంగా ఉంటారు. కేసీఆర్ కూడా అగ్రికల్చర్ సొసైటీ ఫామ్ చేయమన్నారు. ఆ రోజు దీన్ని కూడా చేయమన్నారు, కానీ జరగలేదు. కార్యక్రమం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా గవర్నమెంట్ మన ఆంక్షణ అందరూ కూడా ప్రిన్సిపల్ స్పెషల్ సెక్రటరీ ఫర్ ఇండస్ట్రీస్ సంజయ్ కుమార్ గారు, అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందరావు గారు రావడం జరిగింది. ప్రత్యేకంగా దీనికి సంబంధించిన ఏదైతే మిషనరీ ఎక్విప్మెంట్ ఏ స్థాయిలో ఉంది, ఏ పరిస్థితిలో ఫిజికల్గా చూడడం జరిగింది. దానికి సంబంధించిన విషయంలో మా అధికారులతో మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ లోపల ప్రభుత్వం నిర్ణయం ఏ విధంగా ముందుకు వస్తున్న విషయం క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా కూడా ఈ ప్రభుత్వం ఏదైతే 2000 సంవత్సరాల క్రితం బీసీసీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఏదైతే మాట ఇచ్చింది, ఆ మాట అమలుకు చక్కెర రైతుల తరఫున ఉన్నటువంటి రైతులు ఆదుకోవాలని యొక్క సంకల్పంతో, ఆలోచనతో ఈరోజు మేమందరం కూడా రావడం జరిగింది. జీవన్ రెడ్డి గారు కానీ, ఆశీర్వాద్ గారు కానీ, నరసింహరావు గారు కానీ మేమందరం రావడం జరిగింది. మా మీడియా మిత్రుల ద్వారా చక్కెర రైతులందరికీ కూడా మనవి చేసేది ఏంటంటే ఏ విధంగా దీన్ని రివైవ్ చేయాలి, ఏ విధంగా ఈ ఎక్విప్మెంట్ మొత్తం కూడా పనికి రాకుండా అయిపోయింది, కొత్తగా ఏ విధంగా దీనికి ఫండింగ్ పొజిషన్ ఏ విధంగా ముందుకు పోవాలని ఆలోచన ఉంటుంది. కమిటీకి సంబంధించిన పెద్దలు, మొత్తం అనుభవం ఉన్నటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో కూడా పెద్దలు శ్రీధర్ బాబు గారు ముందుకు తీసుకెళ్తారని జిల్లా మంత్రి గారిని మనవి చేసుకుంటారు. దానికి నెక్స్ట్ విషయం క్లుప్తంగా 2 మీటింగ్ అయిపోయి చెప్తాం. చెప్పండి.